నిజం న్యూస్ కి స్వాగతం। ఈ రోజు మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల నిరసన కార్యక్రమం చేపట్టారు। మహబూబ్ నగర్ TWJF జిల్లా కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులోని భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు నిరసన తెలియజేస్తూ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు। తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వాకిటి అశోక్ కుమార్, ఎం గోపాల్ ఆయా అంశాలపై దీర్ఘకాలంగా అపష్కృతంగా ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలు తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు। జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, పెన్షన్ స్కీమ్ దాడులు నివారణకు ప్రత్యేకమైనటువంటి కమిటీల ఏర్పాటుకు, చిన్న మధ్య తరహా పత్రికలకు ప్రభుత్వం గుర్తింపు, జర్నలిస్టుల ప్రత్యేక రక్షణ చట్టం తదితర డిమాండ్ల పరిష్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని అన్నారు। జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వకుండా జీవో 239 సమీక్ష సవరణ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నదని, దీనివల్ల జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। తాము అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు। జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి కొత్త ప్రభుత్వానికి ఏడాదిగా సమయం ఉన్నా ఇంతవరకు పరిష్కరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు। కావున జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమానికి జిల్లాలోని ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు। రెవెన్యూ అధికారులు బీపీఆర్ ఒక రాస్తే ఎవరు ఇక్కడ పనిచేస్తున్నారు? స్కిల్లా వెంకటరాములు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రైవేటు ఉద్యోగాల సంఘాల మహబూబ్నగర్ అధ్యక్షులుగా మరి ఈనాడు మహబూబ్నగర్ కలెక్టరేట్ ముందర జర్నలిస్టుల ధర్నా అనేది చాలా ప్రభుత్వానికి సిగ్గుచేటు। మరి ఈనాడు ఏదైతే రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలనే ఈ జర్నలిస్టుల ధర్నా చేయడం జరుగుతుంది। మరి వారు కోరుకునే సాధారణమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, మరి అలాగే అది కాకుండా సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో కనుక మరి వారు దీని మీద దృష్టి పెట్టుకొని ఏదైతే జర్నలిస్టులు ధర్నాకు దిగిందో ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ముందర మరి అటువంటి జర్నలిస్టులకు న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, మరి అదేవిధంగా ఏదైతే జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టులు 20-25 ఏళ్ళు 35 ఏళ్ళు జర్నలిస్టులు ఉన్నారో మరి అటువంటి వాళ్ళకు మరి ఈ రాష్ట్రంలో కాకుండా మరి ఇతర రాష్ట్రంలో వాళ్ళకు కానీ పెన్షన్లు రిలీజ్ చేయడం జరిగింది। అదేవిధంగా మరి ఇతర రాష్ట్రాల్లో జరిగేటటువంటి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా వారికి పెన్షన్ విధంగా పెన్షన్ రూపంగా ఏదైతే యాక్సిడెంటల్గా అవుతుందో వారికి 5 లక్షల రూపాయలు తక్షణమే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మరి ఈ ప్రైవేటు ఉద్యోగ సంఘాల తరఫుకి వెళ్ళి మరి జిల్లా అధ్యక్షులుగా కోరడమైనది। మరి అదేవిధంగా ఏదైతే జర్నలిస్టు కోరుకుంటున్నారో మరి వాళ్ళతో పెట్టుకుంటే ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కూడా కానీ ఈనాడు ముందు పడినటువంటి రోజులు ఉన్నాయి కనుక వాళ్ళతో కాకుండా వాళ్ళకే సమస్య వస్తే వాళ్ళు ఇతరుల సమస్యలు తీర్చే వ్యక్తులు మరి వాళ్ళకే సమస్య వస్తే ఎవరు చెప్పుకోవాలో తెలియకుండా పోతుంది ఈనాడు ఈ జిల్లాలో। మరి అట్లనే ఈ ముఖ్యమంత్రి ప్రత్యేకమైన జిల్లా కనుక వారు దీని మీద దృష్టి పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల మీద దృష్టి పెట్టి వాళ్ళకు ఉన్న వాళ్ళు అడిగేటి ప్రధానమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరుకుంటూ MRPS రాష్ట్ర అధ్యక్షులు, బహుజన మహనీయుల శోభయాత్ర వ్యవస్థాపకులు సింగిరెడ్డి పరమేశ్వర్ మాదిగ ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ఫోరంకి వెళ్ళి ఇలా నిరసన కార్యక్రమం అంటే ప్రధాన ఉద్దేశం గత
కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు ఇళ్ల స్థలాలు కానీ మరి అదేవిధంగా అక్యురేషన్ కార్డులు కానీ ఇతర మరి వీళ్ళ మీద దాడులు జరుగుతున్న సమస్యలను పట్టించుకోవడం, ఇట్లా ప్రభుత్వాల సమస్య వీళ్ళ సమస్యలు జర్నలిస్టుల సమస్యలు ప్రత్యేకంగా ఎటువంటి అంశంలో కూడా ఇలా వాళ్ళకి పరిష్కారానికి మార్గం చూసే పాలక ప్రభుత్వాలు చేయడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని మేము ప్రత్యేకంగా మరి ఈ నిరసనకు మరి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్న వారికి మేము అండగా ఉంటామని కూడా మరొకసారి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమున్నా జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే నిజంగా వాళ్ళు మీరు చేసే ఆగడాలు పాలకులు కానీ ప్రభుత్వం కానీ మరి అధికారులు కానీ మీ విధి విధానాలు మీరు ఏ విధంగా కూడా ఎవరెవరు ఎట్లెట్లా ఉన్నారో అధికారులు ఇది పేద ప్రజల ఆస్తులను వాళ్ళకున్న పన్నులకు రూపకంగా వచ్చే డబ్బులను కూడా ఇలా మీరు సొంతం చేసుకొని వాళ్ళ జీవితాల వాళ్ళకు న్యాయం చేయకుండా ఇలా జర్నలిస్టులు కూడా వాళ్ళకు నిజంగా జీవనోపాధి ఎటువంటి ఉద్యోగం ఉపాధి ఇతర ఏదైనా సంబంధించిన స్థిరాస్తులు కూడా లేని పరిస్థితిలో ఉన్న ఈ జర్నలిస్టులకు మరి ప్రత్యేకంగా కూడా వాళ్ళు కోరుతున్న ప్రతి డిమాండ్ను కూడా అమలు చేయవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉందని మరి జిల్లా యంత్రాంగాన్ని జిల్లా ఉన్న అధికారులు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఒకసారి కూడా పరిగణలోకి తీసుకోవాలి, వారికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ నిరసన కార్యక్రమం జర్నలిస్టు నిరసన కార్యక్రమం సందర్భంగా డిమాండ్తో పాటు మద్దతు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు పాత్రికేయ సంఘాల ధర్నా జరుగుతుంది. మరి ఈ యొక్క ధర్నాకి నేను నమస్సుమాంజలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే బాధితురాలుగా నేను నోటీసు రిసీవ్ చేసుకున్నా. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నాకు నోటీస్ వచ్చిందని ఫోన్ చేసింది. మేము ఒక పత్రికా రంగం నుంచి ప్రజలకు సేవ చేసి మాకు చాయ్కి కూడా డబ్బులు లేకుండా మేము బయట తిరిగి ఉద్యమాలు చేసి జైలు పాలైన చరిత్ర పాలమూరు జిల్లాలో మళ్ళీ జర్నలిస్టు జైల్లోకి పోయి ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ సాధించుకున్నాము. అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన పాత్రికేయుల కోసము మరి నోటీసులు సర్వ్ చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి అని చెప్తున్నారు. మరి ఎంతవరకు ఇది సమాన్యం అది ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వానికి. మరి ఎందుకు ఈ విధంగా తయారైంది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్? మేము ఏం తప్పు చేసినామో మా దగ్గర అకౌంట్స్ ఎంక్వైరీ చేయండి, ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుస్తుంది. మరి మీ అవినీతి బయట పెట్టాలా లేదా మా అవినీతి బయట పెట్టాలా? మేము చర్చకి సిద్ధంగా ఉన్నాము. ప్రతి నిమిషం పాలనలో అన్యాయం జరుగుతుంది. మేము ఏదో మీకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము పాత్రికేయులుగా ముందర ఉండి ప్రజా హక్కులను కాపాడుతున్నాము. కానీ మీరు ఈ రోజు మాకు దొంగగా నిరూపించినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. మాకు వచ్చే హక్కులు మీరు కాలక్షేపం చేసి కాల రాసి మమ్మల్ని దిగజారి మమ్మల్ని పక్కదారి చేస్తున్నారు. ఇది మాకు చాలా బాధ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా మరి ఇచ్చిన నోటీసులు వెంటనే డిసిజన్ తీసుకొని మా హక్కులు మాకు అప్పగించాలని, మా పైన వేసిన నిందలకు బేషరత్గా క్షమాపణ చేయాలని మనసారా కోరుకుంటున్నాను.
ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో అత్యంత దౌర్భాగ్యంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలకే నోటీసులు ఇచ్చిన పరిస్థితి భారతదేశంలో బహుశా ఎక్కడ ఉండదు. ఈ వింత మన రెవెన్యూ అధికారులకే దక్కింది ఈ ఘనత. ఎవరికి ఇండ్లు ఇవ్వలేదు, ఇండ్లు చూపలేదు, తాళం చేయిలు ఇవ్వలేదు. కానీ తిరిగి ఇంట్లోకి పోయినట్టు, సంసారం చేసినట్టు, అందులో ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చినట్టుగా తాళం చేయిలు ఎంఆర్ఓ ఆఫీసులనే ఉన్నాయి. పట్టాలు చేతికి వేయలేదు, అక్కడ రోడ్లు కూడా వేయలేదు, దానికి లైట్లు ఫిట్ చేయలేదు, నోటీసులు మాత్రం అందినాయి. ఎక్కడెక్కడో ఇది ఈ వింత పరిస్థితి దేశంలో గర్వించదగ్గ అవార్డు ఇవ్వాలి ఇక్కడ రెవెన్యూ అధికారులకు. గత 5 ఏళ్లుగా దొంగల్లాగా ఇండ్లు పట్టాలు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చిన చరిత్ర ఈ అధికారులకు ఉంటే, ఇప్పుడు మళ్ళీ అదే అధికారులు అదే అవినీతిలో కూరుకున్న అధికారి ఒకడు అక్కడనే ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తాడు, ఒకరి పోయి దర్జాగా ఫరూక్ నగర్లో పనిచేస్తారు. ఆ రెవెన్యూ అధికారులపైన ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేదు. కానీ లబ్ధిదారులైన ప్రజలకు మాత్రం నోటీసులు ఇచ్చే అధికారం ఈ రెవెన్యూ అధికారులకు ఎవరిచ్చిండ్రో ఒకసారి ముఖ్యమంత్రి, అట్లాగే సమాచార గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాలమూరులో జరిగే ఇంత పరిస్థితికి బహుశా ఇప్పటికే కోర్టులు జోక్యం చేసుకున్నాయి. భవిష్యత్తులో కూడా కోర్టులు లేదా ముఖ్యమంత్రి లేదా హక్కుల సంఘాలు మాత్రమే జోక్యం చేసుకునే పరిస్థితి ఉండే పరిస్థితి ఉంది తప్ప ఇక్కడ ప్రజాప్రతినిధి కానీ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే జోక్యం చూస్తున్నారు. ఒకప్పుడు జర్నలిస్టుల పట్టాలు తీసుకొని కొత్త పట్టాలు ఇచ్చింది, మళ్ళీ ఆ పట్టాలకే వీళ్ళు నోటీసులు ఇస్తున్నారంటే ఇదెంత ఘనకార్యమో ఒకసారి ఆలోచన చేయాలి జర్నలిస్టు మిత్రులు. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా చేస్తున్నాం. త్వరలో మహబూబ్నగర్ ప్రత్యేక సమస్యగా అవసరమైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదరం రాజనరసింహ దృష్టికి కూడా తీసుకుపోయి ఒక పెద్ద ఎత్తున, ఎందుకంటే ఒక అపహాస్యమైన పద్ధతి ఈ నియోజకవర్గంలో నడుస్తుంది. జర్నలిస్టులు అంటే ఒక అవహేళనమైన పరిస్థితి. గతంలో కొంతమంది జర్నలిస్టులకు కాలు మొక్కించుకొని కూడా పట్టాలు ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడేమో అవే పట్టాలకు నోటీసులు ఇచ్చి నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్తున్నారు. నువ్వు దొంగవు కాదు, నువ్వు స్థానికుడవా కాదా అంటే ఒక జర్నలిస్టే ప్రూవ్ చేసుకో. జర్నలిస్టులు డిపిఆర్ఓ ఆఫీసు, సమాచార శాఖ ఆఫీసు ఉంటుంది, వీళ్ళు ఇక్కడ పనిచేస్తుండ్రా లేదా అని, లేదా మేనేజ్మెంట్ ఉంటుంది, ఇతను ఇక్కడ ఉన్నాడా లేదా, ఏ సంస్థలో పనిచేస్తున్నాడని తెలుసుకోవడానికి. కానీ అధికారులు ఇష్టారాజ్యంగా నోటీస్ జారీ చేసి నువ్వు స్థానికుడవా కావా ప్రూవ్ చేసుకో అనే పరిస్థితి. ఇది దౌర్భాగ్యం, ఇది అత్యంత నీచమైన పని. అధికారులు తక్షణమే ఆ నోటీసులను జర్నలిస్టులకు ఉపసంహరించుకోవాలి. ఎన్నికల కోసం గత పాలకులు ఎవరైనా ఇస్తే, స్థానికేతరులకు ఓట్ల కోసం ఇస్తే అది విచారణ చేయండి. విలేకరులు కూడా ఎవరైనా ఇక్కడ పనిచేయని వాళ్ళు ఎక్కడో ఉంటే విచారణ చేయండి. స్థానికంగా పనిచేసి 30 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళకు కూడా స్థానికేతరులుగా ఇవ్వడం అంటే, మీ TSTS ఏదో డాటా అని చెప్తున్నారు, 360 డిగ్రీ డాటా అంటున్నారు. 360 డాటాలో మరి మీ అధికారుల అవినీతి బయటికి కనిపించదా? ఆ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఎవరెవరు ఎంత అవినీతి చేసిర్రో, వాళ్ళ ఆస్తులు ఎంత, వాళ్ళ జీతాలు ఎంత, ఇవన్నీ 360 డిగ్రీలో కనిపించవా? వీటన్నిటిపైన కూడా 360 డిగ్రీ కోణంలో TSDS లేదా CBCID లేకపోతే CBI ఎంక్వైరీ వేసి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మీరు లబ్ధిదారులకు నోటీసులు పంపిణీ చేసినారో మిమ్మల్ని మీరు కూడా పరిశీలన చేసుకోవాల్సిన, మీ మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉందని రెవెన్యూ అధికారులకు నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. జిల్లా అధికారులకు త్వరలో ఒక కార్యాచరణ, మొత్తం జర్నలిస్టులు, పాలమూరు జర్నలిస్టులు ప్రజల ముందు అబాసుపాలయ్యే పరిస్థితి ఈ రెవెన్యూ అధికారులు తీసుకొస్తారు. కాబట్టి త్వరలో ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. తక్షణమే ఆ నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తారు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ముందర ప్రజల సమస్యలు, ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ సమస్యల పరిష్కారానికి మార్గదర్శకంగా, అంటే వాళ్ళ సమస్యలను మేము ఎత్తి చూపాలి యాక్చువల్గా. కానీ మాకే సమస్యలు వచ్చి పడేవి. తెలంగాణ ఉద్యమంలో ముందుండి విలేకరులందరము ముందుండి పనిచేసాం. ఏదో ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పట్టాలు ఇచ్చింది. అటువంటి పట్టాలను వెనక్కి తీసుకొని
మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఒక మహానాయకుడు మమ్మల్ని అందరూ మోసం చేసి మళ్ళీ ఇల్లు మా పట్టాలు తీసుకుని ఆయన ఫోటో పెట్టి మాకు పట్టాలు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఎక్కడ కేటాయించలేదు. ఖాళీ పట్టాలకు నోటీసులు ఇట్లు ఇస్తారు. మీరే ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం నుంచే పట్టాలు జారీ చేసారు. అవి ఎట్లా దొంగ పట్టాలైనాయి. దయచేసి వాటికి నోటీసులు ఇస్తున్నారు. మళ్ళా అంటే తప్పు చేసిందే మీరు చేసిన తప్పులకు మమ్మల్ని ఎత్తి చూపిస్తున్నారు. అంటే విలేకరులకు కూడా నేను ఒక సూచన ఏం చేస్తానంటే, విలేకరులు కూడా మన లోపల ఉన్నవి మానుకొని కొంచెము ఐక్యమత్యంగా ఉండాలి. మన డ్యూటీ మనం చేయాలి. మన డ్యూటీ మనం చేస్తలేము. ఒక పార్టీకు, ఒక వ్యక్తికు, ఒక అధికారికు మనం ఒత్తాసు వలుకుతుంటే మన డ్యూటీ చేయలేము. మన డ్యూటీ కూడా మనం చేయాలి. వీళ్ళందరూ ఏమైనా చక్కగా పనిచేస్తున్నారా? లంచాలు తినకుండానే పనిచేస్తున్నారా? వాళ్ళ జీతాలకు వాళ్ళకున్న ఇంట్లోకి ఏమైనా సంబంధం ఉందా? మరి ఎక్కడికి వెళ్ళి వచ్చిన ఆస్తులని వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే మనం పని చేస్తలేము సరిగా. విలేకరులు మనం యాజమాన్యాలు చెప్పిన ప్రకారంగా ఏదో టార్గెట్ పెడితే యాడ్స్ కోసము, క్యాలెండర్ కోసము, వార్షికోత్సవం వాళ్ళతోనికి మనం యాడ్స్ కోసం కోసంగా చిన్న చూపు చూస్తున్నాం మనం. కాబట్టి మనం వాళ్ళ నుంచి ఏం ఆశించకుండా మన పని మనం చేస్తే ఇటువంటి పరిస్థితి మనకు జరగదు. ప్రజల సమస్యలు ఉంటే మనం పరిష్కరించే విధంగా మన మాధ్యమం ద్వారా, మన వేదిక ద్వారా మనం బయటి ప్రపంచానికి అధికారుల దృష్టి తీసుకుపోతాం. ఇప్పుడు మనకే సమస్య వచ్చిందంటే వాళ్ళు సిగ్గుపడాలి. వాళ్ళు చేసిన తప్పులకు మమ్మల్ని దోషులాగా నిలబెట్టింది. అక్కడ కేవలము డబల్ బెడ్రూమ్ పట్టాలు ఇల్లు ఇస్తామని చెప్పి మా పట్టాలు వెనక్కి తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా మేము సవినయంగా మనవి చేసేది ఏంటంటే, మా పట్టాలను డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టి తీసుకోవడం జరిగింది. డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం జరగలేదు అక్కడ. కేవలం మా పట్టాలు మళ్ళీ వేరే గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ ఫోటోలు వేసుకొని పట్టా మార్చి మాకు ఇచ్చారు. అక్కడ చాలామందికి నచ్చిన వాళ్ళకి ఇచ్చారు, నచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు. అటువంటివి కూడా తీసుకున్నోడు సంతోషంగా లేడు, అక్కడ కట్టుకున్నోడు సంతోషంగా లేడు, రానోళ్ళు కూడా సంతోషంగా లేడు. అంటే కేవలం ఏముందంటే ఇంతసేపు మనం విలేకరులను మభ్యపెడతాడు. మన లోపల అనైక్యత, మనమే ఇట్లా కించపరచుకోవడము, మనమే ఇట్లా ఉండడం కాబట్టి వాళ్ళు అలసగా అయిపోయింది వాళ్ళకి. కాబట్టి దయచేసి అధికారులు, ఎంఆర్ఓ కార్యాలయపు అధికారులు మీ ద్వారానే పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు ఇచ్చిన పట్టాలు అది కూడా మీరే శాంక్షన్ చేశారు. మరి ఈరోజు అవే పట్టాలు తప్ప అని చెప్తున్నారు. అంటే ఆ ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు తప్ప, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఎంక్వైరీ తప్ప. 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళను, 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్న నాన్ లోకల్ అని చెప్తున్నారు. ఏ రకంగా నాన్ లోకల్ అని పరిగణిస్తారు? బతుకుదెరువు కోసం కలెక్టర్ వస్తారు, ఎస్పీ వస్తారు, అందరూ వస్తారు. మహబూబ్నగర్కి, ఉమ్మడి జిల్లా పొట్టతిప్పల కోసం ఎవరన్నా వస్తారు. 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నవాళ్ళు వాళ్ళు నాన్ లోకల్ ఎట్లయితారు? వాళ్ళు కూడా స్థానికులు అవుతారు. కాబట్టి అందరినీ నాన్ లోకల్ అని పరిగణలోకి తీసుకోకుండా అందరినీ కూడా లోకల్గానే పరిగణించి, చిత్తశుద్ధి ఉంటే మేము కూడా తెలంగాణ ఉద్యమం చేసినాము, మేము కూడా అన్యాయాల మీద ఎదుర్కొని జైలు పాలైన వాళ్ళం ఉన్నాం. ఇక్కడ విలేకరులతో పెట్టుకున్నాడు ఇంతవరకు ఎవరు బాగుపడలేడు చరిత్రలో. తాజా ఉదాహరణ కూడా చూశాను. మొత్తం పెట్టుకుని బట్టి కలిసిపోయింది మననే. మీరు కూడా అదే పరిస్థితి తెచ్చుకుంటామంటే మీ ఇష్టం. మేమేమంటాం, మా న్యాయమైన కోరికలు అడుగుతున్నాం. మేము ఎవరిని విమర్శిస్తలేము, ఎవరిని సమర్థిస్తలేము. మాకు అన్యాయం అయింది కాబట్టి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. ఇంతలోనే మీరు సూక్ష్మంలో మోక్షమని అర్థం చేసుకొని ఉంటే సరిపోతుంది. లేదు మాత్రం రాసులాడతాం, పీకులాడతామంటే మేము కూడా మా డ్యూటీ చేస్తాం. తప్పకుండా అధికారులు అది గమనించాలని తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా ఈరోజు కలెక్టరేట్ ముందర ఆవరణలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని డిమాండ్లను మనం చూపుతా ఉన్నాం ఈ అధికారుల దృష్టికి. నేడున్న బీజేపీ గవర్నమెంట్, దేశంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన ప్రభుత్వం కానీ ప్రధానంగా విలేకరుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదటిగా అంతకన్నా ముందు అంటే గత సంవత్సరాల్లో కరోనా టైంలో రైల్వే పాస్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అట్లాంటి ఆ రైల్వే పాస్లను పునరుద్ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే 7 డిమాండ్లను ఈ ప్రభుత్వం ముందు, రాష్ట్ర గవర్నమెంట్ ముందు మనం ప్రవేశపెడతా ఉన్నాం. ఈరోజు ఏదేమైనా ప్రభుత్వాలకి ఇక్కడ ప్రజలకు వారధిగా ఉంటూ ఒక సైనికులుగా పనిచేసినటువంటి జర్నలిస్టుల యొక్క జీవితాలను
ఈరోజు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా మెరుగు ఉన్నాయా, బాగున్నాయా అంటే ఎక్కడ అభివృద్ధిలోకి లేకపోవడం అత్యంత బాధాకరం. ఎందుకంటే ఆరోగ్యాలను కాదని, వాళ్ళ కుటుంబాలను కాదని, అనేక ఒడిదుడుకులతో వాళ్ళ జీవితాలను నెట్టుకొస్తున్న పరిస్థితుల్లో ఎండనక వాననక తన వృత్తిలో భాగంగా అనేక మంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కనీసం వాళ్ళ కుటుంబానికి విలేకరు చనిపోతే 10 లక్షలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లే రకరకాల డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్ల వినతిపత్రం కూడా ఈరోజు కలెక్టర్ గారికి అందరం విలేకరుల సమూహంతో వెళ్ళి వినతిపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే ఈరోజు అనేక మంది జర్నలిస్టులు, సీనియర్ నాయకులు మాట్లాడారు. లోకల్ ఉన్న సమస్యలను ప్రస్తావించి మాట్లాడారు. ఆ ప్రస్తావన ఎట్లా ఉందంటే, ఈరోజు 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్న జర్నలిస్టులకి కనీసం ఈ భూభాగంలో, ఈ సంపదలో ఈ ప్రభుత్వాలు, పాలకులు, మేము పాలకులం కాదు సేవకులం అయితే ఏదైతే చెప్తున్నారో ఆ సేవకులు ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు, ప్రభుత్వాలకు, అధికారులకు, రాజకీయ లీడర్లకి పనిచేసేటువంటి విలేకరులు కనబడటం లేదా? ఈ సమాజంలో ఉన్నటువంటి భూమి ఒక కబీస్కడంతా 120 గజాలు లేదా 150 గజాల భూమిని ఎందుకు ఇవ్వలేకపోతుంది ఈ ప్రభుత్వ అధినేతలకు, పెద్దలకు తెలియదా అని మేము ఈ సందర్భంగా మాట్లాడదలుచుకున్నాం. నిజంగా ప్రభుత్వాలు అంటే మేము సేవకులు అని అంటున్నాం. ఈరోజు అనారోగ్యాలు లేక కిరాయిలతో మేనేజ్మెంట్ వ్యవస్థ మొత్తం కూడా పెద్ద పెద్ద పత్రికలు, ఛానళ్ళు అందరూ కూడా అందులో పనిచేసేటువంటి విలేకరులకి కనీసం అంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ జీతాలు ఇవ్వకపోగా పనిచేసేటువంటి వాళ్ళకి నిరంతరం అంటే వర్కింగ్ జర్నలిస్టులకు కూడా ప్రభుత్వం నుంచి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ 120 గజాలు 150 గజాలు భూమి లేని పరిస్థితి అని చెప్పి కాలయాపన చేసుకుంటూ భూమి లేక, సొంత ఇల్లు లేకనే కిరాయి కొంపలతో ఉండి చనిపోయిన పరిస్థితులు, అనారోగ్యంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనారోగ్యంతో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో విలేకరులు చూపించుకుందామంటే వాళ్ళకి సరైన వైద్యం కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఎందుకు ఎలా పడుతుందంటే నిజంగా ప్రజల వైపు నుంచి లేదంటే పాలకులు విలేకరుల వైపు నుంచో పని చేస్తే బాగానే ఉంటుంది. ఆ రకంగా పని చేయక మూలంగానే విలేకరులు అనారోగ్యంతో చనిపోతున్నారు. విలేకరులు కాదు, రోడ్ల మీద జీవితాలతో నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు, పాలకులం కాదు ఏదైతే నినాదం రాసుకున్నారో మేము ప్రజాసేవకులము లేదా మాది ప్రజాపాలన అంటే ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది రోడ్ల మీదకి అనేది ఒకసారి పాలకులు కళ్ళు తెరిచి గుర్తెరగాలని వాళ్ళకు సూచిస్తూ ఉన్నా. కాబట్టి నేటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి సమస్య, గతంలో ఒక మంత్రి గారు ఇక్కడ ప్రధానంగా 120 మంది దాదాపు పైగా ఇండ్లు ఇచ్చారు. మేము కాదంటలేదు. అదే ఇండ్లు ఇంకా కొంతమందికి దాదాపు మూలాలగుట్ట పైన ఇతరత్ర ప్రాంతాల్లో ఇచ్చిండ్రు. కానీ ఇచ్చిన పట్టాలను వాళ్ళకి అప్పుడే కీ కానీ ఇంట్లోకి వెళ్ళడం కానీ వాళ్ళని అట్లా విలేకరులను పంపించకుండా కీ తాళాలు ఇవ్వకపోవడం వల్ల పెద్ద విలేకరులలో గందరగోళం పరిస్థితి నెలకొంది. ఆ టైంలోనే చాలామందికి ఇంకా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వకపోవడం వల్ల అట్లాంటి కొంతమంది నేటి ఉన్న ఎమ్మెల్యే గారికి గత 4 నెలల క్రితమే లిస్టు ఒక దాదాపు 120 మంది 140 మంది దాకా విలేకరుల జర్నలిస్టుల లిస్టు అర్హులైన జర్నలిస్టులకి ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా మాట్లాడడం జరిగింది. అందరికీ ఇస్తా, నేను ఒక 100 మంది ఖచ్చితంగా ఇస్తా, 5 ఎకరాలు అవుతుంది, అది అందరికి కూడా న్యాయం చేస్తా, మిగతా వాళ్ళకి దఫల వారిగా ఇస్తా అన్నాడు. నిజంగా మీరు చిత్తశుద్ధిగా ఉంటే, చిత్తశుద్ధితో విలేకరుల సమస్యలను డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనుకుంటే గత పాలకులు కానీ ఈ పాలకులు కానీ ఇంత ఎండమావిగా ఎందుకు పెడుతున్నారు? మాట మాయలు చెప్పుకుంటూ కాలయాపన ఎందుకు చేస్తున్నారు? నేడు గందరగోళం పరిస్థితి విలేకరులలో మాలోనే తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా మీ మాటకు విలువ లేదా, మీ మాటలో ఆచరణలో పెట్టినప్పుడే మిమ్మల్ని విశ్వసిస్తారు అనేది మేము ఈ రకంగా ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే మేము 140 మంది జర్నలిస్టుల లిస్టు ఇచ్చినామో తక్షణం స్థానిక ఎమ్మెల్యే గారు వెరిఫికేషన్ చేసి ఇప్పటికైనా కొత్తగా జర్నలిస్టులకు ఇండ్లు రానటువంటి వాళ్ళకు పట్టణంలో అందరికీ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అట్లే జిల్లాలో దాదాపు 16 మండలాలు ఉన్నాయి కొత్త మండలాలతో. అట్లే ప్రతి మండలంలో విలేకరికి కూడా కష్టపడుతున్న వర్కింగ్ జర్నలిస్టులకు అందరికీ కూడా మండలాల్లో స్థానికంగా ఉన్నటువంటి విలేకరులకి అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్తో అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్ చిన్న పత్రికని మినహా లేకుండా అన్ని వర్గాల అన్ని రకాల పత్రికలు కూడా డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఏ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినా మీ అమ్మడి ఆకలి కొన్ని చలికి ఎండకి ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ చుట్టూ ఉండి మీరు పెట్టకపోయినా వాళ్ళకు మీ వార్తలు రాసి పొద్దుగాల సంబరపడేది ఒక విలేకరు మాత్రమే. అంతటి కాయ కష్టం చేస్తున్నటువంటి విలేకరులకు ఎందుకు మీకు ఆలోచన మనసు మారదనేది ఈ రకంగా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మండలాల్లో ఉన్నటువంటి విలేకరులందరికీ కూడా తక్షణమే
తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రకమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం పెద్దలు జిల్లా కలెక్టర్ గారు పరిష్కరించవచ్చు. రాబోయే కాలంలో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలతో పాటు నిరాహార దీక్షలు ఇతరత్ర కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడతామని, డిమాండ్లు సాధించుకునే వరకు పోరాడతామని పిలుపునిస్తా ఉన్నాం.